ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం. ఈరోజు మన పిడిగుద్దుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఆవిర్భవిస్తున్నాను, ఎస్సీ సోదర సోదరీమణులకి నేను ఎంతో ఉన్నత స్థాయిలో పెట్టినానని సంకలు గుద్దుకుంటున్నా మన పిడిగుద్దుల ముద్దుల సీఎం గారికి ఒకటే విన్నవించుకుంటున్నా. దయచేసి మేము ఎస్సీలకి దళితులకి ఎంతో న్యాయం చేశామని చెప్పి బహిరంగంగా ఒక సభ పెట్టి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడినావంటే నీ మీద చెప్పులు రాళ్ళు తప్ప పూలు సంఖ్యలు పడతాయి. అది గుర్తుపెట్టుకో. నీకు పూలు రాళ్ళు ఖచ్చితంగా పడతాయి అనుకుంటానేమో, చెప్పులతో దండేస్తారు. నీకు మా ఎస్సీ వాళ్ళ జోలికి వచ్చినావు. మా ఎస్సీ వాళ్ళ శవాల మీద నడుచుకుంటూ పోయి నువ్వు కూర్చున్న సీఎం పదవినిది. ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రమాణ స్వీకారం మే 23వ తేదీ రిజల్ట్ వస్తే మే 30వ తేదీ నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా ఎస్సీ సోదరులు దాదాపుగా 13 మంది చనిపోయారు. ఒక ఎమ్మెల్సీ మీ అనంతబాబు మా ఎస్సీ సోదరులను చంపి కారు డిక్కీలో వేసుకున్న ఘనత మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులది. నెల్లూరులో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన మా సురేష్ని అతనందుకు అతనే వేలంపాట వెనక్కి తీసుకునే విధంగా, అతను ఇంట్లో సూసైడ్ చేసుకునే విధంగా ప్రవర్తించిన మీ ప్రభుత్వ తీరుని వాటినన్నిటిని మేము ఖండిస్తే మా మీద కేసులు పెట్టావా? మా మీద ఇప్పటి వరకు మేము కోర్టులు తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం. నీ దగ్గర పోలీసులు ఉన్నారా అని చెప్పేసి పోలీసులు మా మీద వాళ్ళ జూలం విధిపించావు. ఈరోజు పోలీసుల పరిస్థితి, వాళ్ళు ఒక్కొక్క పోలీసు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుస్తుంది. పోలీసులను వాడుకున్నావు, మా ఎస్సీ సోదరుల మీద జూలం విధించినావు, అక్రమ చట్టాలు తీసుకొచ్చినావు. అంబేద్కర్ గారు చట్టం సృష్టిస్తే నువ్వు కొత్త జగన్ మామయ్య అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు మళ్ళీ మా ఎస్సీ సోదరుల గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు మా ఎస్సీ సోదరులు ఎంతమంది చనిపోయారో నీ వల్ల, కానీ అదంతా నువ్వు మర్చిపోల్లా. ఎలక్షన్ టైం ఉంది, మా ఎస్సీ సోదరులు దగ్గర కావాలనే ఉద్దేశంతో మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను 120 అడుగులు చెక్కుతాను, 16 అడుగులు చెక్కుతున్నానని చెప్పేసి మా ఎస్సీ కార్పొరేషన్ నుండి లేవు. ఒక ఎడమ చేతి ఇస్తావు, కుడి చేత లాక్కుంటున్నావు. ఏమి ఇచ్చినావయ్యా నువ్వు మా ఎస్సీ సోదరులకి? ఏముందని నువ్వు మా అంబేద్కర్ విగ్రహానికి నువ్వు తాగడానికి నువ్వు అర్హుడు వేయి. ఈ విధంగా నేను అడుగుతున్నాను. ఎన్ఎస్కేఎఫ్డీసీ తరఫున మాకి తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సీఎం సార్ అని ఇన్నోవర్ ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే. ఎంతో ఏళ్ళ గణితం ఉన్న మా అణగారిక పైన మా ఎస్సీ కులాలని పైకి తెచ్చిన చరిత్ర మా తెలుగుదేశం పార్టీది. అటువంటి పార్టీలో మా ఉన్నత స్థాయిలో ఉన్నాం కూడా మేము. కానీ నీ పార్టీలో మా వాళ్ళు ఎక్కడున్నారు? చంపేసినావు చాలామందిని. వాళ్ళందుకు వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళందుకు వాడే మరణ వాంగ్మూలం ఇచ్చినా కూడా పోలీసులు ఖండించిన తీరిది. ఇటువంటి పరిపాలనలో ఉన్నావు నువ్వు మా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత నీకు ఉందా అని ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకసారి మా ఎస్సీ సోదరుల్ని నేను ఎంతో ఉద్ధరించాను మా ఎస్సీ సోదరులు అని చెప్పేసి నీ నోట్లో మంచి మాట వచ్చిందా? మా ఎస్సీ సోదరుల నుంచి నీ తాడేపల్లి గూడెం వచ్చి ముట్టడించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఖబర్దార్. ఇంక 60 రోజులేని ఈ ముచ్చట ఎల్లిపట్ట తిరుగుతావో లేకపోతే ఇంకోరింటికి ఎల్లిపట్ట ల్యాండ్ అవుతావో నీ ఇష్టమే. 60 రోజులు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఓట్లు అత్యధిక మెజారిటీతో సీట్లు గెలవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకో.